హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్. ఈ సీరియల్ ఒకటి ఏదో సుత్తు లేకుండా కొంచెం బాగా పీస్ఫుల్గా అయిపోతుంది అన్న టైంలో అసలు ఏం చేస్తున్నారు అబ్బా ఈ డైరెక్టర్స్. కంప్లీట్ అయిపోతుంది అనుకున్న సీరియల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కోసం ఇంకొంచెం డ్రాగ్ చేద్దాము లేదంటే కొంచెం ల్యాక్ చేద్దాము అన్నట్టుగా ఇట్లా పెట్టేస్తున్నారా అనిపిస్తుంది. సో అసలు ఏం జరిగిందంటే ఇంత హ్యాపీగా మిథున దేవ ఇద్దరు కలిసిపోతారు, సో ఒకరికి ఒకరు ఇష్టమని చెప్పుకుంటారు అన్న మంచి టైంలో ఆమెని బుల్లెట్తో కాల్చేశారు ఒక కిల్లర్ వచ్చి. సో ఇక ఆ కిల్లర్ ఎవరో తెలుసుకుందామని దేవా పరిగెత్తి అంత కష్టపడి పట్టుకుని ఆ పేరు చెప్పబోయేసరికి వాడిని కాల్చేశాడు మన ఆదిత్య. అయితే ఇక ఆదిత్య గురించి ఒక్కడు కూడా బయట పెట్టట్లేదు, కానీ ఈయన జడ్జి అంట. మరి జడ్జి ఇంట్లో ఎక్కడైనా కానీ ఫైర్ ఇట్లాంటిది షూటింగ్ జరిగితే ఏ పోలీసులైనా కామ్గా ఉంటారా ఎంక్వైరీ చేయకుండా నార్మల్గా అయితే? బట్ సీరియల్స్ కదా ఏమైనా చేసేస్తారు డైరెక్టర్స్. సో ఇక ఇలా ఉంటుండగా అంత ఫ్యామిలీ డ్రామా లాగా అయిపోయింది. ఇంత కష్టపడి ఓకే వాట్ ఎవర్ ఆమె బుల్లెట్ తగిలినా ఆమెని 2 రోజుల్లో లేపేశాడు కదా డైరెక్టరు చక్కగాను. అలాగే దేవా కూడా తన భార్య కోసం ఎంతో కష్టపడి ఎన్నో పాపం కాళ్ళ అంటే ఒక అగ్నిగుండాన్ని మొత్తాన్ని తొక్కి అలాగే దేవుడితో పోరాడి మరి తన భార్యని గెలిచుకొని ఇద్దరు మళ్ళీ కలిసిపోతారన్న టైంకి ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయితే పెట్టేశారు. ఇక మిథున వాళ్ళ నాన్న వచ్చేసి దేవా చేత ఓటు పెట్టించుకోవడం, నేను చచ్చిపోతానని చెప్పడం, ఇవన్నీ జరిగేసరికి ఆ మెటల్ ఫంక్షన్ కాస్త ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి లేసొచ్చేసిన దేవా మాత్రం ఇక బాధపడుతూ ఆ నోట్లో నుంచి ఏ మాట రాకుండా అసలుకి అంటే ఆయన గురించి చెప్తే ఏమైపోతుందో వాళ్ళ ఫ్యామిలీ అని వాళ్ళ గురించి ఆలోచించి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి లేసొచ్చేస్తాడు. ఇక లేసొచ్చేస్తే ఇక అందరూ ఏమనుకుంటారు, ఏంటి దేవా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, దేవాకి మిథున అంటే ఇష్టమే కదా, ఈ మెట్లు పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అక్కడ టెన్షన్ పడుతూ ఉంటే ఇక్కడికి వచ్చేసి మిథున వచ్చి, ఏంటి దేవా లేసొచ్చేసావు, మరి నీకు నేనంటే ఇష్టమే కదా, ఎందుకు నువ్వు మెట్లు పెట్టకుండా వచ్చేసావు, రా అవి పెట్టు అందరూ ఎదురు చూస్తున్నారు కదా అని దేవాని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ మాత్రం కామ్గా ఉంటే, ఏంటి ఇప్పుడు కూడా మౌనంగా ఉంటావు, మాట్లాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అక్కడైతే ఆదిత్య ఉన్నాడు కదా, ఈ ఆదిత్య లాంటి వాళ్ళు నిజ జీవితంలో కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటూనే ఉంటారండి మన లైఫ్స్లో. సో అతను వచ్చేసి వాళ్ళ అక్కని రెచ్చగొడతాడు, అక్క ఇదే టైము, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు, సో వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ అంటే ఏదో ఒక మాట్లాడి రెచ్చగొట్టు, మన వైపు తిప్పుకునేదానికి, వాళ్ళని అవమానించేదానికి, అలాగే మామయ్యోళ్ళు మన సైడ్ తిరిగేదానికి ఇది ఒక రైట్ టైం కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పగానే ఇక చూసుకోండి త్రిపురకి నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంది. దేవా వాళ్ళ నాన్నని పట్టుకొని చాలా మాటలు మాట్లాడుతుంది. చూసావా నీ కొడుకు ఎట్లాంటి వాడో, వాడొక చెడ్డోడు, వాడు మా కుటుంబానికి అసలుకి తగినవాడు కాదు, వాడు చూసారా మధ్యలోనే వెళ్ళిపోయారు, అసలు వాడికి మిథున అంటే ఇష్టమే లేదు, మీరు డబ్బు కోసం మాత్రమే మా అమ్మాయితో ఇట్లా ఉంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక దాంతో దేవా వాళ్ళ నాన్న కోపం వచ్చేసి, ప్లీజ్ అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడద్దు, ఎందుకంటే దేవా డబ్బు కోసం ఎప్పుడు ఏం చేయడం, మిథున అంటే నిజంగానే దేవాకి చాలా ఇష్టము, తను బుల్లెట్ తగిలినప్పుడు తను పడిన తపన నేను కళ్ళారా చూశాను, నా కొడుకు రౌడీయే కానీ ఇలాంటి వాడైతే కాదు, మిథున విషయంలో మాత్రం కాదు అని చెప్పేసి చాలా నచ్చ చెప్తూ ఉంటాడనమాట. మరి ఇంత చేసిన వాడు మిథున కోసము మరి ఇప్పుడు మెట్లు పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి క్వశ్చన్ వేస్తుంది. ఇక దాంతో పాప మాస్టర్ గారు కూడా అట్లా చూస్తూ ఉండిపోతాడనమాట, ఏం సమాధానం చెప్పలేక. ఎందుకంటే దేవా ఎవరికి ఏమీ చెప్పట్లేదు కదా, అసలు ఏం జరిగింది అని చెప్పట్లేదు. బట్ నాకైతే ఒక క్వశ్చన్ అయితే కలిగింది, కనీసం ఎవరో ఒకరు అతన్ని గమనించాలి కదా, ఎందుకు ఇతను ఇట్లా చేస్తున్నాడు అంటే ఏదో ఒక రీజన్ అయితే ఉంది, బట్ అదేదో చెప్పట్లేదు, దానివల్ల సఫర్ అవుతున్నాడు అని చెప్పి తనని తప్పు పట్టకుండా ఉంటే బాగుండేది, కనీసం మిథునకైనా అర్థం అవ్వాలి. మరి ఎందుకో పాపం తను కూడా అర్థం అంటే ఏదో ఉందని తెలుస్తుంది కానీ అది వాళ్ళ నాన్న వల్లే అనే విషయం తెలియట్లేదు అనమాట. అది ఇక్కడ వచ్చిన పాయింట్. సరే అని చెప్పేసి ఇక క్వశ్చన్ మార్క్తో మాస్టర్ గారు తలదించుకొని కామ్గా నిలబడిపోతాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ని మిథున దేవాతో వేస్తుంది, ఎందుకు నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు, నువ్వు నాకు సమాధానం చెప్పు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేనంటే ఇష్టం లేదా, నేనంటే నీకు ఇష్టమే కదా దేవా, అన్నీ మారే కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ఏంటి నాకు నువ్వంటే ఇష్టమా, నాకు అస్సలు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి ఈ రోజైతే నిజంగా ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే దేవా పాపం
ఒక ఆడపిల్ల అలాగే పెళ్ళైన అమ్మాయి భర్తే అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా హృదయం ఎలాగా ఇదైపోతుందో, అంటే అంత బరువైపోతుందో, అలాగే మిథున మనసు కూడా ఈరోజు అది సీరియల్లో అయినా కానీ అట్లాంటి మాటలు పాపం దేవా గుండెని రాయి చేసుకొని ఇట్లా మాట్లాడతాడనమాట. అట్లన్నా అయితే మిథున వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే, నీకు అసలు సిగ్గే లేదా, నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు, ఈ లోకంలో నాకు ఎవరైనా ఇష్టం లేదంటే అది నువ్వొక్కటేను, ఎందుకు నేను బలవంతంగా తాళి కడితే ఆ తాళిని పట్టుకొని నన్ను చంపేస్తున్నావు, నన్ను భారీగా చేసుకొని నీకు అసలు సిగ్గే లేదా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు మిథున అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దేవా నువ్వు నిజంగా చెప్పు, నువ్వు నీ మాటలన్నీ నీ గుండెల్లో నుంచి రావట్లేదు, నాకు తెలుసు నువ్వంటే అంటే నేనంటే నీకు ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మిథున. అయినా కానీ దేవా మాత్రం ఏంటి చాలా పిచ్చిదానిలాగా ఉన్నావు, అసలు నువ్వంటే నాకు ఇష్టమని నేను ఎప్పుడైనా చెప్పానా, అంటే మరి నువ్వు అల్లుడిగా ఒప్పుకుంటాడు మా నాన్న, నువ్వు నాతో పాటు వస్తే మా ఇంటికి అని చెప్తే మరి నాతో ఎందుకు వచ్చావు అంటే, ఏదో నిన్ను వదిలించుకుందామని వచ్చాను, ఎందుకంటే నా బిహేవియర్ వల్ల మీ నాన్నకి ఎట్లో నేను నచ్చను, నేను తాగుబోతోడిని, తిరిగిపోతోడిని, లేకపోతే నేను చెడ్డవాడిని, సో కాబట్టి మీ నాన్నకి నచ్చదు అని అనుకున్నాను. బట్ నా కర్మకాలి మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పేసుకున్నాడు, నన్నేం చేయమంటావు, నా దురదృష్టం అక్కడికి కూడా వెళ్ళింది. సో నాకు నువ్వంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు, ఆ దరిద్రం వదిలిపోతుంది అని అనుకున్నాను, నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోతే అది కూడా నా దరిద్రం కొద్దీ నాకు అసలు జరగలేదు అది కూడా అని చెప్పేసి చాలా మాట్లాడుతుంటే పాపం ఇంకా మిథునకు చాలా కష్టమైపోతుంది. ఏంటి ఇలా అంటున్నాడని, మరి నా బర్త్డే రోజు నువ్వు అంత ప్రేమగా నేను మారాను, ఇక అది నీ వల్లే మిథున అని చెప్పి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పబోయావు కదా, నన్ను భారీగా ఒప్పుకుంటున్నావు కదా, ఆ బుల్లెట్ కానీ తగలకపోతే ఈ పార్టీకి మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అంటే, నీకు అట్లా అనిపించిందా, నేను ఎప్పుడు అలా చెప్పలేదు, అసలు చెప్పను కూడా నా జీవితంలో, అసలు ఇంకా నా లైఫ్లో నీకు అసలు స్థానమే లేదు, నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో, ఇంకా నువ్వు కానీ ఇట్లాగే మాట్లాడుతూ కానీ ఉంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా భర్త అసలుకి నాకు నువ్వు వద్దు అంటున్నా కానీ వెనకాల పడే అమ్మాయిలను అసలుకి ఏమంటారో నీకు తెలుసు కదా అనగానే తన గుండె పగిలిపోయిందనమాట. అంటే ఒక పెద్ద మాట అన్నట్టు కదా, భారీ కాదు నువ్వు నా వెనకాలే పడి తిరుగుతున్నావు, నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నన్ను ప్రేమించు అని, అట్లాంటి అమ్మాయిని ఏమంటారో తెలుసు కదా అనేసరికి తనకైతే గుండె నిజంగా బరువైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక మెట్ల మీద కూర్చుంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా జడ్జి గారిని ఇక దేవా వాళ్ళ నాన్ననైతే ఇంకా మాస్టర్ గారిని ఈ యొక్క త్రిపుర అలాగే వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, అతను ఇద్దరు కలిసి ఏం బతుకయ్యా నీ బతుకు, నువ్వేమో ఏమీ సంపాదించలేదు, అందుకని నీ కొడుకుని మా ఇంటి మీదకి పంపించి డబ్బులంతా తీసుకునేదానికి ఇట్లా చేస్తున్నావా, అసలు నీ జీవితం ఏంటి అని చెప్పేసి చాలా మాట్లాడితే పాపం ఇక మాస్టర్ వచ్చేసి ప్లీజ్ తప్పుగా మాత్రం మాట్లాడబాకండి, డబ్బు కోసం మేము ఏది చేయలేదు, అసలు మాకు అవసరం కూడా లేదు అని చెప్తూ ఉంటే ఇక త్రిపుర వాళ్ళ ఆయన వచ్చేసి మాస్టర్ గారి చొక్కా పట్టుకొని అసలుకి చొక్కాని చింపేస్తాడు. ఇక దాంతో మిథున వాళ్ళ అమ్మ అయితే రే కామ్గా ఉండరా రాహుల్ అని చెప్తున్నా కానీ అస్సలు ఊరుకోకుండా ఆయన గొంతుని అట్లాగే షర్ట్ని చింపేస్తాడనమాట. ఇదంతా చూస్తూ ఆదిత్య మాత్రం చక్కగా నవ్వుకుంటూ ఉంటాడు, అబ్బా సూపర్గా జరుగుతుందిరా అని చెప్పేసి. ఇక పాపం మాస్టర్ గారు నిజంగా ఆయన గుండె కూడా పగిలిపోయింది, ఎంత అవమానం ఏంటబ్బా నాకు అని చెప్పేసి. ఇక దాంతో మిథున వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ కొడుకుని చెంప మీద కొట్టి ఇంకొకసారి కానీ ఆయన మీద చెయ్యెత్తావంటే చంపేస్తాను నిన్ను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఇక పాపం ఆమె సారీ చెప్తే సారీ మాస్టర్ గారు అని చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోతుంటారనమాట. ఇక మిథున ఒక్కటే ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే అప్పుడు మళ్ళీ జడ్జి గారు వచ్చి ఈయన సానుభూతి టైపులో, అమ్మ నువ్వు బాధపడబాకమ్మా, వాళ్ళు ఎవరు నిన్ను ఇష్టపడట్లేదు కదా, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వచ్చేసేయి, సో నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి, ఇంకా వాళ్ళని వదిలేసేయి అన్నట్టుగా చాలా మాటలు చెప్తూ ఉంటాడు. మిథున మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళగానే దేవాని వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకురా ఇలా చేసావు, ఇద్దరు కుటుంబాలు కలిసిపోయిన టైంలో మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ నాన్న అయితే నువ్వు ఇంకా మారవురా, నువ్వు మారావేమో అని అనుకున్నాను, నువ్వు రక్తాన్ని తాగే సింహానివి కదా, నీకెందుకు మంచి గుణం వస్తుంది అని చెప్తూ ఉంటాడు. బట్ మిథున మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching. Bye bye.